చిత్తూరు జిల్లా ముసలిమడుగులో డిప్యూటీ సీఎం పవన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పవన్ కళ్యాణ్ కారు మహిళ కాలిపై నుంచి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినా పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో మహిళకు చికిత్స అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తీరుపై పలమనేరు వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కారే ఎక్కి కాలు తగిలింది చూడండి కారు ఎక్కండి. రైట్ ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఫోన్ ద్వారా అందిస్తారు. మూర్తి, ఏదైతే చిత్తూరు జిల్లా ముసలిమడుగులో జరిగిన ఈ ఘటన గురించి పూర్తి డీటెయిల్స్ ఏంటి మూర్తి? గ్రేసి చిత్తూరు జిల్లా పలమనేరు ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం వచ్చారు. ఆయన చూసేందుకు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు అక్కడికి తరలి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కారు అభిమాని ఎవరైతే ఉన్నారో హేమలత అనేటువంటి ఒక అభిమాని పైన కాలు ఎక్కడంతో ఒక్కసారిగా భయభ్రాంతికి గురయ్యారు. సంఘటన ప్రాంతంలో అభిమానిగా చూసేందుకు వచ్చినటువంటి హేమలత కాలు ఫ్రాక్చర్ అయినప్పటికీ కనీసం డిప్యూటీ సీఎం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం తీరు పట్ల స్థానికులు అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంద్రనగర్ చెందినటువంటి యొక్క హేమలత, పలమనేరు రూరల్ మండలానికి చెందినటువంటి హేమలత ప్రస్తుతం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక అభిమానిగా చూసేందుకు వచ్చినప్పటికీ కనీసం వాళ్ళ సెక్యూరిటీ గెంట్ వేయడంతో కింద ఫ్రంట్ టైర్ కింద ఆమె పడిపోవడం జరిగింది. ఆ పడిపోయిన సమయంలోనే కాలు మీద నుంచి ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనం వెళ్ళిపోయినా కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోవడం పట్ల అభిమానులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమెకు లెఫ్ట్ లెగ్ అయితే ఫ్రాక్చర్ అయింది. రైట్ మూర్తి, ఏదైతే కారు కింద ఒక మహిళ కాలు ఉంది అని కూడా చూసుకోకుండా అంత స్పృహ లేకుండా ప్రవర్తించిన ఒక ఎత్తు అయితే పట్టించుకోకుండా వెళ్ళిపోవడం పట్ల పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా వెళ్ళిపోవడం పట్ల మరి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఖచ్చితంగా యొక్క డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఆయన వచ్చారంటే ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆయన సినీ హీరోగా ఆయన చూడటంతో పాటు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన సమస్యలు చెప్పుకుంటే ప్రజా సమస్యలు తీర్చాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది. నిన్న తిరుపతి కలెక్టరేట్ వచ్చిన సమయంలో కూడా ఇదే తరహాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి వెళ్ళిపోవడం జరిగింది. అదే పద్ధతి ఈ రోజు కూడా తిరుపతి నుంచి ఈ రోజు హెలికాప్టర్ లో ముసలిమడుగు చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నటువంటి ముసలిమడుగులో ఎలిఫెంట్ క్యాంప్ కార్యాలయం ప్రారంభించుకోవడానికి వెళ్లారు. అక్కడ ప్రారంభించిన తర్వాత ఒకసారిగా ఆయన కాన్వాయ్ అడ్డుగా పెద్ద ఎత్తున అభిమానులు చేరుకోవడంతో ఆయన వచ్చినటువంటి ప్రయాణిస్తున్నటువంటి కారు ఒక్కసారిగా హేమలత కారు పైన వెళ్ళిపోవడం ఒక్కసారిగా భయభ్రాంతికి గురయ్యారు. ఆ సమయంలో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ బాధిత మహిళను పరామర్శించాల్సి ఉంది. ఆమె వైద్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. మరోవైపు ప్రజల నుంచి వినతి పత్రాలు కూడా స్వీకరించాల్సి ఉంది. అలాంటి కార్యక్రమాలు ఏమి చూడకుండా ఆయన వచ్చిన దారిలోనే వెళ్ళిపోవడం, మీడియాస్ కూడా అడ్రస్ చేయకుండా వెళ్ళిపోవడం పలు విమర్శలు సాగిస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు పట్ల పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆయన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైట్ మూర్తి, ఏదైతే ఇప్పటికీ గాయపడిన మహిళను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ చేసినట్టు తెలుస్తుంది, అడ్మిట్ చేసినట్టు. మరి ఆమె హెల్త్ బులెటిన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ప్రస్తుతం ఆమె అయితే చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో హేమలత ప్రస్తుతం అయితే ఆమె చికిత్స పొందుతూ ఉన్నారు. ఆమె పరిస్థితి అయితే లెఫ్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఆమెకు సంబంధించినటువంటి బంధువులకు అయితే సమాచారం అందిస్తారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటుంది. ఏదైతే తన అభిమానిగా చూసేందుకు వచ్చినటువంటి అభిమానుల పట్ల ఇంత నిర్లక్ష్యం వ్యవహరించినటువంటి తీరు పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి పట్ల అభిమానులే కాదు పలమనేరు వాసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల సమస్యలను చెప్పుకునేందుకు వస్తే కనీసం పట్టించుకోకుండా ఒక మహిళ గాయపడినప్పటికీ కూడా పట్టించుకోలేకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె బంధువులకు అయితే సమాచారం అందిస్తారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటూ ఉంది. థ్యాంక్ యూ మూర్తి.